హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు వచ్చేసి నెగిరిగేర నుండి గుడిబండకి వెళ్ళే రోడ్లో మధ్య మార్గంలో ఉన్నాము. హిందూపూర్ నుండి ఈ ప్లేస్ వచ్చేసి 28 కిలోమీటర్లు. వటడ వసహల్లి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే కొత్తగా బోటింగ్ అయితే ప్రారంభించారు. చూడండి, ఇక్కడ మధ్య మార్గంలో మనకు రోడ్డు పక్కనే 365 డేస్ మనకి ఇక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి ఇక్కడ బోటింగ్ అయితే ప్రారంభించారు. చూడండి, ఏముందో క్లైమేట్ మామూలుగా లేదు. చుట్టూ కొండలే ఉండేది, కొండల మధ్యలో ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఇక్కడ 4-5 రకాలైతే బోట్లు అయితే అవైలబుల్ లో ఉన్నాయి. డబుల్ వెళ్ళొచ్చు, 3-4 మెంబర్స్ ఒక బోట్ లో వెళ్ళొచ్చు, గ్రూప్ గా బోట్లు అయితే వెళ్ళొచ్చు. ఇన్ని రకాల బోట్లు అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. చూడండి, ఇది మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ కి పక్కనే ఈ చిన్న లేక్ ఉండేది, చెరువు. ఇక్కడ బోటింగ్ అయితే ప్రారంభమైంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో మొత్తం ఒక 6-7 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. ఒక్కరికి వచ్చేసి 250 రూపీస్ వీళ్ళే తీసుకొని వెళ్తారు. అదైతే మనమే ఇక్కడ సైకిల్ మాదిరి తొక్కుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఇద్దరు వెళ్లే బోట్ కూడా ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి గౌరీబిద్నూరు, హిందూపూరు, లేపాక్షి, నెగిరిగెరే, బాగేపల్లి, గుడిబండ వాళ్ళకు కొద్దిగా దగ్గరగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ వీకెండ్స్ లో అయితే మామూలుగా ఉండదు క్రౌడ్. ఎక్కువ మంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా బెంగళూరు నుండి కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ పక్కనే లేపాక్షి ఉంది కదా, లేపాక్షి చూసుకొని ఈ ప్లేస్ ను కూడా విజిట్ చేస్తుంటారు ఇక్కడ చాలా మంది. బోట్ లో వెళ్ళాలంటే ఎక్కడో సముద్రాలు, నదుల దగ్గరికి వెళ్లే అవసరం లేదు. మనకి ఇక్కడ దగ్గరలోనే ఆ అనుభూతిని మనం పొందవచ్చు ఇక్కడ ఈ బోట్ల ద్వారా. మనం బోట్ ఎక్కినప్పుడు మనకు జాకెట్ కూడా ఇస్తారు ప్రొటెక్షన్ గా. మనం ఏదైనా ప్రమాదం జరిగి ఇక్కడ నీళ్ళకి గాని పడితే మనకు ఆ జాకెట్స్ అనేవి మనకు రక్షిస్తాయి. ఇక్కడ రీసెంట్ గానే ప్రారంభం అయితే అయ్యిండేది ఇది. వర్కింగ్ డేస్ లో ఇక్కడికి వస్తే చాలా మంచిది, అప్పుడు క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. వీకెండ్స్ లో అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మనము వెయిట్ అనేది చేయాలి. మినిమం అన్న ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం వెయిట్ చేయాలి. మనకు ఇక్కడ పెద్ద బోట్ కనిపిస్తుంది చూడండి, ఆ పెద్ద బోట్ లో మనం ఎక్కుని కూర్చుంటే ఒక 20 మినిట్స్ అనేది ఇక్కడ లోపలికి వెళ్ళి అక్కడంతా మొత్తం అంతా తిప్పి మనకు ఇక్కడ ఒడ్డుకు అనేది చేరుస్తారు. మామూలు బోట్స్ లో గాని వెళ్తే మనము ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి అటువైపు బాగా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ బోట్స్ లేని సమయంలో, ఇంతకు ముందు సమయంలో టూరిస్టులు వచ్చి ఇక్కడ విజిట్ చేసి చూసి వెళ్ళేవారు అంతే ఈ నేచర్ ని ఇదంతా. ఇప్పుడైతే మనకు బోట్స్ కూడా ఉన్నాయి. బోట్స్ లో తిరిగి ఇక్కడ ఈ నేచర్ అంతా చూసుకొని కూడా ఇప్పుడు వెళ్ళొచ్చు. చాలా బాగుంది. రీసెంట్ గానే అయితే ఇది ప్రారంభం అయితే అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా, అక్కడ మనం కూర్చొని వెయిట్ చేయొచ్చు. ఒక 10-15 మెంబర్స్ దాకా వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ఏదైనా పైన షీట్లు గాని పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయాలి కదా, అందరికీ ఒకే సమయంలో అయితే వెళ్ళడానికి సాధ్యం కాదు కాబట్టి అందుకని అక్కడ షీట్లు గాని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి ఎంత ఎండ్ ఉందో చూడండి, చూడొచ్చు మీరు కూడా. చుట్టూ వేడైతే చాలా ఉంది, కానీ అలాగే వెయిట్ చేస్తున్నారు వెళ్ళి లోపలికి చూడ్డానికి. ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇక్కడికి మీరు గాని వచ్చి ఎంజాయ్ చేయాలంటే వచ్చేయండి ఇక్కడికి, వటాడ వసహల్లి దగ్గరికి. మెయిన్ రోడ్ పక్కనే ఈ ప్లేస్ అయితే ఉంటుంది, ఈ లేకు, ఈ చెరువు. మీరు కూడా చూడండి ఒకసారి.
గౌరీబిద్నూర్ నుండి ఈ ప్లేస్ అయితే చాలా దగ్గరైతే అవుతుంది చూడండి. ఈ మెయిన్ రోడ్ పక్కనే కొండల మధ్యలో అయితే ఈ ప్లేస్ అయితే ఉంది. చాలా బాగుంది ప్లేస్ మాత్రము. మామూలుగా లేదు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు ఈ ప్లేస్‌ని. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.